ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదట దేవునితో మనము కలిసి నడవటానికి మనకు ఒక మంచి శక్తి, మనకి ఒక మంచి శక్తిని దేవుడు దయచేసే దేవుడుగా కనబడుతున్నాడు. సంసోను జీవితాన్ని మనం చూసినప్పుడు మనందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. సంసోన్ అంటే ఎవడరా, భలే భలే వీరుడు అని చెప్పి పిల్లలు సంసోను గురించి పాటలు పాడుతూ ఉంటారు. శాంసన్ ఈజ్ ఎ గ్రేట్ వారియర్. సంసోను అనేటువంటి ఈ వ్యక్తి చాలా బలమైనటువంటి వాడు. సంసోనుకి చాలా శారీరకంగా శక్తి కలిగినటువంటి వాడు. సంసోను చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు సంసోను లాంటి శక్తి మనందరికీ కూడా ఎంతో అవసరమై ఉన్నది. వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, న్యాయాధిపతుల గ్రంథము, ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలను మనము చదివినప్పుడు, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. మనం చూసినట్లయితే ప్రియులారా, సంసోను చాలా శక్తి కలిగినటువంటి వాడు. సంసోను చాలా బలము కలిగినటువంటి వాడు. సంసోను చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. సంసోను జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చదివినప్పుడు, సంసోను జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, ఒకరోజు సింహము సంసోనికి ఎదురొచ్చిందంట. ఏం ఎదురొచ్చింది? సింహము సంసోనికి ఎదురొచ్చింది. సింహం, మీరు ఎంతమంది చూశారు సింహాన్ని? నిజంగా చూశారు మీరు? అంటే జూలో చూసారా? వెరీ గుడ్. టీవీలో చూసుంటారు లేదా జూలో చూసుంటారు కదా. జూలో అందరూ చూస్తారు, ఏమండి? టీవీల్లో కూడా అందరూ చూస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి సింహాన్ని చూసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నిజంగా చూశాడు సింహాన్ని. సింహాన్ని చూస్తే సాధారణంగా చాలా భయపడతా ఉంటాం. ఇప్పుడు మనం కొన్ని న్యూస్లో చదువుతూ ఉంటాం, పులి ఈ అడవిలో సంచరిస్తూ ఉంది కాబట్టి మీరెవరు కూడా ఈ అడవిలో ఈ యొక్క ప్రాంతాల్లో తిరగొద్దు అని చెప్పి మనము కొన్ని న్యూస్లో మనము చూస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, సింహము ఒక వ్యక్తికి ఎదురొచ్చింది. ఈయన ఏం చేస్తున్నాడంటే, మేకపిల్లను చీల్చినట్లు, మేకపిల్లను సంహరించినట్లు, మేకపిల్లను ఒక వ్యక్తి చీల్స్తే ఎలాగైతే ఆ మేకపిల్ల తునకలైపోద్దో అలాగా ఈ సంసోను అనేటువంటి ఈ యవనస్తుడు మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని 2 దవడలు పట్టుకొని లాగి చీల్చివేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఆ విషయం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఇంత శక్తి ఈయనకి రావటానికి కారణం ఏంటి? ఎందుకు ఇంత బలము ఈయన కలిగి ఉండటానికి కారణం ఏంటి? గమనించినట్లయితే ప్రియులారా, ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే యెహోవా ఆత్మ ఆయన మీద ఉన్నది. యెహోవా ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్య భాగంలో
6వ వచనంలో మనం చదివితే, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. చూడండి వాక్య భాగంలో మనం చూస్తే అంత శక్తి సంసోను కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా ఈ సంవత్సరంలో మనకు దేవుడు నూతనమైనటువంటి శారీరకమైనటువంటి శక్తిని దయచేయాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకొంత ముందుకు మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలోనే 15వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చదివినట్లయితే, అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనేనో. చూడండి, ఈ సంసోనుకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే 1000 మందిని ఒక చిన్న గాడిద ఎముకతో ఆయన సంహరించగలిగాడు. ఒక 1000 మందిని సంహరించగలిగాడు. సంసోను చాలా శక్తి కలిగినటువంటి వాడు, మంచి సామర్థ్యము కలిగినటువంటి వాడు. అంతేగాక ప్రియులారా, అంత ధైర్యము కలిగినటువంటి సంసోనుని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మన యొక్క పనిపాటల్లో, మన యొక్క క్రియల్లో ఎంతో శక్తిని, ఎంతో ధైర్యాన్ని, ఎంతో ఆరోగ్యాన్ని మీ అందరికీ ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.